అధ్యాయము 32 నుండి 39 వరకు. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. నిజంగా చూచితే వాటి అనుభవించు వారితో పాలువారు. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది ఉన్న స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటురి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించగలిగిన ప్రియ బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. మరొకసారి నీ వాక్యం వైపు మేము చూస్తుంటుండగా మీరు మాతో మాట్లాడుతురండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. మమ్మల్ని మీరు బలపరచండి. మీ యొక్క ఆత్మచేత నడిపించండి. నీ స్వరము వినటానికి కృప చూపించండి. మమ్మల్ని మీరు బలపరచమని, సహాయం చేయమని ప్రభువా, మా మధ్యలో మీరు ఉండుమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక్కొక్క పుస్తకానికి ఒక ఉద్దేశముతో దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. ఉదాహరణకు రోమా పత్రికలో మత్తయి సువార్త నుంచి ఆరంభిస్తే మత్తయి సువార్త ఉద్దేశము యేసు ప్రభువారిని రాజుగా చూపించటం. మార్కు సువార్త యేసు ప్రభువారిని దేవుని కుమారుడైన సేవకునిగా చూపించటం, పరిచారకునిగా చూపించటం. లూకా సువార్త యేసు ప్రభువారిని వాగ్దానం చేయబడిన మనుష్య కుమారునిగా చూపించటం. యోహాను సువార్త ఆయన దేవుని కుమారునిగా చూపించటం. రోమా పత్రికలో ఆయన దేవుని నీతిగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఈ విధంగా ప్రతి పుస్తకానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ముఖ్యంగా కొత్త నిబంధన పత్రికలు మనం చూసినప్పుడు కొన్ని పత్రికలు తప్పుడు బోధలని ఖండించటానికి, వాటిని రెఫ్యూట్ చేయటానికి రాయబడినవి. గలతీ పత్రిక కానీ, యూదా పత్రిక కానీ, 2వ పేతురు పత్రిక కానీ. వాటి ఉద్దేశం ఏంటంటే ఆ దినాల్లో ఉన్నటువంటి తప్పుడు బోధల వైపు ప్రజలు మళ్ళకుండా. ఏంటి తప్పుడు బోధలు ఆ దినాల్లో ఉన్నవి? విశ్వాసం ఒక్కడే సరిపోదు, సున్నతి పొందాలి. విశ్వాసం ఒక్కటి ఉంటే సరిపోదు, నువ్వేదో చేయాలి. నువ్వు ఇలా ఇన్ని రోజులు ఇలా ఉండాలి, నువ్వేదో చేయాలి రక్షణ కొరకు. అలాంటి బోధలను ఖండించటానికి మొదటి యోహాను పత్రిక కూడా వారు యేసుక్రీస్తు ప్రభువారు శరీరముతో రాలేదు, ఆయన ఒక మనిషే. ఆ టైంలో దేవుని ఆత్మ అలా వచ్చి వెళ్ళిపోయాడు తప్ప దేవుడు శరీరము దాల్చటం జరగలేదు అని వాదిస్తుంటే వారిని రెఫ్యూట్ చేయటానికి యోహాను పత్రిక రాశాడు. కాబట్టి కొన్ని పత్రికలు తప్పుడు బోధలని ఖండించటానికి రాయబడ్డాయి. ఇక్కడ మనం కూడా మన క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్న కొద్దీ మనలో వివేచన రావాలి. ఏంటి అంటే ఏది తప్పుడు బోధ, ఏది మంచి హితబోధ, ఏది కల్తీ బోధ, ఏది ఇచ్చకముతో కూడినటువంటి ధనాపేక్షతో కూడిన బోధ అనేది మనకు అవగాహనలోకి రావాలి. నేటి దినాల్లో అవగాహన చాలా తగ్గిపోయింది. సరే, నేను ఆ అంశంలోకి ఇప్పుడు పోవట్లేదు, మనం బైబిల్ స్టడీలో ధ్యానం చేస్తూనే ఉన్నాం. అయితే ఇంకొన్ని పత్రికలు, ముఖ్యంగా నేటి దినాల్లో మనం ధ్యానం చేస్తున్న హెబ్రీ పత్రిక, యాకోబు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొన్న పోయిన వారం మొదటి పేతురు పత్రిక ఇంట్రడక్షన్ చూసాం. అంతకుముందు వారం యాకోబు పత్రిక ఇంట్రడక్షన్ చూసాం. ఇంట్రడక్షన్ ఒక్కడే కాదు, సర్వే కూడా చూస్తున్నాం. హెబ్రీ పత్రికను మనం గడిచినటువంటి దాదాపు 6 నెలలుగా మనం హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తున్నాం. ఈ 3 పత్రికలు, ఇంకా వేరే పత్రిక 2వ కొరింథీ పత్రిక, ఎందుకు ఈ గ్రంథకర్తలు రాస్తున్నారు అంటే శ్రమలు, నిందలు, ఇబ్బందులు, బాధల గుండా వెళ్ళేటువంటి విశ్వాసులను
ఆదరించటానికి, ప్రోత్సహించటానికి, బలపరచటానికి రాస్తున్నటువంటి పత్రికలు. అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి అపోస్తలులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దేవుని ప్రజలను శ్రమల కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. మీకు శ్రమలు వస్తాయి, మీరు ఎలా జీవించాలి అనేది మీరు పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5 అధ్యాయాల ఉద్దేశం అదే. వాట్ షుడ్ బి ద ప్రాపర్ రెస్పాన్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ టువర్డ్స్ ద సఫరింగ్. యాకోబు పత్రిక కూడా శ్రమల్లో ఉన్న వారిని ఆదరించడానికి రాయబడిన పత్రికే. హెబ్రీ పత్రిక కూడా మనం ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్నాం. కాంటెక్స్ట్ ఏంటంటే శ్రమలు, ఇబ్బందులు, వేదనలు, నిందలు, ఆస్తి కోల్పోవటం, ఖైదులో ఉన్న వారిని కరుణించటం, వీరు ఖైదుకు పోవటం, అలాంటి జీవితంలో ఉన్న వారిని బలపరుస్తూ ఉదయకాలం చెప్పుకున్నట్లుగా ప్రభు వైపు చూడండి అనేటువంటి హెచ్చరికతోటి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. కానీ క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేవి మనకి సాధారణంగా కనపడతా ఉంటాయి. చాలాసార్లు మనకున్న ప్రశ్న ఏంటంటే, ఎందుకు దేవుడు ఈ శ్రమలు అనుమతిస్తూ ఉన్నాడు? శ్రమలు లేని జీవితం అసలు లేదా? ఎందుకు దేవుడు కఠినాత్ముల్లాగా నాకు కనిపిస్తున్నాడు నా యొక్క వ్యక్తిగత జీవితంలో? ఇది ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వ్యక్తి జీవితంలో ఉండేటువంటి ప్రాముఖ్యమైన ప్రశ్న. వై మీ? నాకెందుకు ఈ కష్టం? నాకెందుకు ఈ బాధ? నాకెందుకు ఈ అవసరత? నాకెందుకు ఈ అక్రత? నా పక్కన వాళ్ళకి లేదే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి లేదే, మా బంధువుల్లో ఎవరికి లేదే, లేదా ప్రభువుని నమ్ముకోని వాళ్ళకి లేదే, నాకెందుకు ఈ కష్టం? నాకెందుకు ఈ శ్రమ? నాకు ఈ ప్రశ్న మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది, వేధిస్తుంది. ఈ ప్రశ్నను సరిగా మనం అర్థం చేసుకోకపోతే, అంటే ఈ ప్రశ్నకు సరైన రెస్పాన్స్ మనం బిబ్లికల్గా ఇవ్వకపోతే, అది పెరిగి పెరిగి పెద్దదై మన విశ్వాసాన్ని బద్దలు చేస్తుంది అంటంలో సందేహమేమీ కూడా లేదు. కనుక క్రైస్తవ జీవితంలో శ్రమలను గురించినటువంటి అవగాహన, ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సఫరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా మనకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే, ఇట్స్ సంథింగ్ లైక్ బ్లాక్ అండ్ వైట్. మనం మంచిగుంటే అంతా మంచిగుంటుంది, మనం మంచిగా లేకపోతే అన్ని కష్టాలు వస్తాయి. దిస్ ఈజ్ ఎ ప్లెయిన్ అండర్స్టాండింగ్. ద మొమెంట్ ఎనీ పర్సన్ మన విషయం వేరే ఉంటుంది. మనది ఎలా ఉంటుందంటే, మనకు శ్రమ వచ్చిందనుకోండి, అది అన్యాయంగా వచ్చింది. వేరే వాళ్ళకి శ్రమ వస్తే వాళ్ళు ఏదో చేసి ఉంటారు కాబట్టి వచ్చింది. దిస్ ఇస్ ద ప్లెయిన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనకి ఇబ్బంది వచ్చి మనకు శ్రమ వస్తేనేమో దేవుడు ఎక్కడో సరిగా గుర్తించట్లేదు, దేవుడి మెమరీలో ఏదో వైరస్ వచ్చేసింది, మనం చేసిందంతా మర్చిపోయాడు దేవుడు సరిగా చేయట్లేదు కాబట్టి ఇది నేను యాక్చువల్గా దానికి పాత్రుని కాదు, అసలు అది నాకు రాకూడదు, బట్ వచ్చింది. ఇది మన వైద్యం. వేరే వాళ్ళకు వస్తే మాత్రం వాళ్ళకి అట్లా జరగాల్సిందే, వాళ్ళ పట్ల ఫలానా టైంలో అలా చేశారు, ఇలా చేశారు, నేను చెప్పిన మాట వినలేదు, లేకపోతే ఇలా చేశారు కాబట్టి జరగలేదు. ఇది జనరల్గా మనకు ఉండేటువంటి అవగాహన. రెండవ అవగాహన ఏంటంటే, మనం మంచిగుంటే శ్రమలు రావు. అంటే శ్రమలు వచ్చాయంటే ఏదో తప్పు జరిగింది, తప్పు జరిగితే కూడా శ్రమలు వస్తాయి. కానీ ప్రతి శ్రమకు వెనకాల తప్పే ఉంది అనుకోవటానికి లేదు బైబిల్లో. సరే, అల్టిమేట్గా తప్పే జరిగింది, పాపం జరిగింది, ఆదాము కాలంలోనే జరిగిపోయింది. దాని పర్యావసనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే క్రైస్తవులం అయిన తర్వాతనే ఎక్కువ శ్రమలు వస్తున్నాయి అనేది మనకున్న అవగాహన. ఇది కూడా 3 అవగాహనలు చెప్పాను, మిస్కన్సెప్షన్స్ ఇవి. ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే, మనకొచ్చే శ్రమేమో పొరపాటున వచ్చింది, రాకూడదు యాక్చువల్గా మనకి. ఎందుకు? ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు. ఎవరు మంచోళ్ళు? మనం ఒక్కళ్ళ మంచోళ్ళు, మిగతా అందరూ కూడా. కాబట్టి ప్రతి ఆశీర్వాదం మనకొస్తేనేమో దేవుడు మంచోడు, భలే ఆశీర్వదించాడు మనకొస్తే. మనకు రాకుండా అవతలలకు వస్తే దేవుడు ఏదో కొంచెం తేడా ఉంది, ఇంత ఘనం చేస్తే దేవుడు. ఇది ఫస్ట్ మిస్కన్సెప్షన్. రెండవది ఏంటి అంటే, క్రైస్తవులము అయినప్పుడే శ్రమలు పెరుగుతూ ఉన్నాయి.
రెండవది ఏం చెప్పాను, మంచి చేస్తే శ్రమలు రావు. అంటే మంచిగుంటే, మనం ఆత్మీయంగా మంచిగుంటే శ్రమలు రావు. ఆత్మీయంగా జారిపోతే శ్రమలు వస్తాయి. ఇది ఒక మిస్కన్సెప్షన్. మూడో మిస్కన్సెప్షన్ ఏంటంటే, క్రైస్తవులమైనందుకే శ్రమలు వస్తాయి. అట్లా కూడా రావని నేను అంటలా. బట్ శ్రమల యొక్క థియాలజీ, నేను ఈరోజుకి ఎక్కువ లోతుకు వెళ్ళను, కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మై టాపిక్ ఇస్ ద థియాలజీ ఆఫ్ సఫరింగ్. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ శ్రమల గురించి ఇన్ని పత్రికలు, హెబ్రీ పత్రిక, యాకోబు పత్రిక, పేతురు పత్రిక, ఫిలిప్పీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఆల్మోస్ట్ ఆల్ ప్రతి పత్రికలో హీజ్ అడ్రస్సింగ్, రోమా పత్రిక, శ్రమల యందు అతిశయించుదుము, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయం. ప్లస్ ఇట్ ఈస్ అన్ బర్నింగ్ ఇష్యూ. ఒకటి మా పిల్లల మొట్టమొదటి సంగతి ఆలోచించండి. శ్రమ అనేది లేనటువంటి మానవుడు ఎవరు, క్రైస్తవుడు కాకపోయినా, నువ్వేదో ఇప్పుడు ప్రభువుని వదిలిపెట్టగానే నీ శ్రమలన్నీ పోతాయి అనుకోవడానికి ఏం లేదు. అట్లా అనిపిస్తుంది మనకి. మనం ఏమనుకుంటామంటే, మనం ప్రభువుని వెంబడించిన తర్వాత కూడా ఎన్ని శ్రమలు వస్తున్నాయి, ప్రభువుని వదిలేస్తే శ్రమలు పోతాయి అన్నట్లుగా అనుకుంటాం. అట్లేం పోవు. అంటే సాధారణంగా మనకు నమ్మకం ఏంటంటే, ప్రభువును నమ్ముకుంటే ఇది ప్రభువు బాధ్యత. ఏం బాధ్యత అది? ప్రతి శ్రమ నుంచి మనం విడిపించాలంతే. విడిపించకపోతే దేవుడు ఎందుకు విడిపించలేదు? ఎట్లాంటి దేవుడు మనకు అప్పు ఉన్నాడు, అగ్రిమెంట్ రాసిచ్చా, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీకేం కష్టం రాదు పో అన్నట్లుగా, దేవుడు ఏదో మనకు బాకీ ఉన్నాడు అన్నట్లుగా మనం ప్రతిసారి దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు అలా చేశాడు? దేవుడు ఎవ్వరికీ బాకీ లేడు. సరే, మనం బైబిలికల్గా చూస్తే ఒకటి బైబిల్ చెప్పేది ఏంటంటే, ప్రతి శ్రమ వెనకాల దాని మూల కారణం ఏంటంటే పాపం. దేవుడు మానవుని ఆదామును అవ్వను చేసినప్పుడు దేవుడు వారిని శ్రమలతో సృష్టించలేదు, దేవుడు వారిని అనారోగ్యాలతో సృష్టించలేదు, దేవుడు వారిని బలహీనతలో సృష్టించలేదు. కానీ వారు చేసినటువంటి పాపమును బట్టి, అవిధేయతను బట్టి, తిరుగుబాటును బట్టి, అతిక్రమమును బట్టి పాపము లోకములోకి ప్రవేశించింది. ఒకని అవిధేయత ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించను అని రోమాపత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం కదా. కాబట్టి అక్కడ ఆదామును బట్టి భూమి శపించబడుతూ వచ్చింది. ఇక అక్కడి నుండి ప్రయాసము, కష్టము, దీనికి ఎవ్వరు కూడా అతిథులు కారు. నువ్వు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా, నీకు చదువున్నా చదువు లేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, అనారోగ్యం ఉన్నా అనారోగ్యం లేకపోయినా, ఎట్లా ఉన్నా, అందంగా ఉన్నా అందంగా లేకపోయినా, శ్రమలు అనేవి తప్పనిసరిగా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది మనం బ్రతుకుతున్నంత కాలం మనకు ఉండనే ఉంటుంది. యోబు గ్రంథంలో ఒక చక్కని మాట అంటారు చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం చదువుతారా? 7వ వచనం. నిప్పు రవ్వలు పైకెగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఈ యోబు గారి ఫ్రెండు, ఆయన థియాలజీ రైట్గా లేకపోయినప్పటికీ హీ స్టేటింగ్ సర్టెన్ ఫ్యాక్ట్. యోబు గారి ఫ్రెండ్స్ మాట్లాడింది దేవుడు ఒప్పుకోలే, లాస్ట్లో గద్దిచ్చాడు, వాళ్ళు సరిగా పలకలేదు. బట్ అక్కడక్కడ కొన్ని కరెక్ట్ మాటలు పలికారు. ఇట్లాంటి మాటలు ఒకటి ఏంటంటే, నిప్పు రవ్వలు పైకి ఎగురుతాయి, మంట వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు ఏమవుతాయి? నిప్పు రవ్వలు ఎగురు. అట్లాగే మనుషులు కూడా దేని కొరకు పుడుతున్నారు అంటే శ్రమానుభవంకు పుడతా ఉన్నారు. అది దేని వలన అంటే ఆదాము యొక్క పాపమును బట్టి. ఆ పాపము ఈ సృష్టిని యావత్తును కరప్ట్ చేసేస్తుంది. కాబట్టి మన యొక్క శరీరము దినాలు గడిచే కొలది బలహీనమవుతుంది. ఎంత బలంగా ఉన్నా ఒకనాడు వస్తుంది మనం కర్ర పట్టుకుని నడవాలి, ఒకనాడు వస్తుంది ఎవరో ఒకరు మనకు హెల్ప్ చేయాలి, ఒకనాడు వస్తుంది మనం లేచి నడవాలంటే ఎవరో మనం లేపాలి. ఎందుకు? ఇది పాపము వలన వచ్చేటువంటి పరిణామం. సర్వ సృష్టి కూడా మూలుగుచున్నది అంటాడు రోమాపత్రిక 8వ అధ్యాయము 22వ వచనము. ఇక్కడ చేయబెట్టుకున్నాను, మళ్ళా వద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 22వ వచనం. సృష్టి యావత్తును ఇది వరకు చాలు
చాలన్నా 20వ వచనం కూడా, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి ఇక్కడ సృష్టి కూడా ఆ యొక్క నిరీక్షణ ఉంది. ఏం నిరీక్షణ అంటే ఈ దాస్యము నుంచి విడిపించబడుతుంది, మూలుగుతుంది సృష్టి కూడా. కారణం ఏంటంటే పాపము, శ్రమ, ఇబ్బంది. ఇది ప్రతి వారికి వర్తించేది. చాలాసార్లు మనం అనుకుంటామంటే డబ్బు ఉంటే శ్రమలు ఉండవు అనుకుంటా. మరి అట్లాంటప్పుడు డబ్బున్న వాళ్ళు బాధలు ఉండకూడదు కదా. అంబానీ, అదానీ అట్లాంటి వాళ్ళందరికీ బాధలు లేవా, సమస్యలు లేవా, ఇబ్బందులు లేవా? అక్కడ అంటూ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎంతమంది? కనుక మానవ జీవితంలో శ్రమ అనేది లేకుండా లేదు. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ప్రసంగి గ్రంథం 10వ చదివాం మనం, అది 10వ అధ్యాయమా, 6వ అధ్యాయం 7వ అధ్యాయం 14వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరిగిన దాన్ని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. కాబట్టి మనం ప్రియులరా, ప్రభువుని నమ్మినంత మాత్రాననే శ్రమలు వస్తున్నాయి అనుకోవటానికి ఏం లేదు. లోకంలో ప్రభువుని నమ్మని వారికి కూడా శ్రమలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళు బయటికి చెప్పరు, మనం బయటికి చెప్పుకుంటాం, అంతే తేడా. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకేమనిపిస్తుందంటే, చూసిన తర్వాత ప్రపంచంలో మనం తప్ప అందరూ బాగున్నారు అనిపిస్తుంది. ఆ సోషల్ మీడియా పోస్టులు చూసిన తర్వాత ఎవరు ఏ పోస్టులు ఏం పెడతారు? ఏడ్చే పోస్టులు పెడతారు. ఎవరో కొత్తది మరి తలతెక్కువలు పెడుతుంటారు ఏడ్చే పోస్టులు కూడా, అది కూడా ఉన్నాయి. బట్ జనరల్గా 99% ఏం పోస్టులు పెడతారు? వాళ్ళు హ్యాపీగా ఉన్న పోస్టులు పెడతారు. కాబట్టి మనకి చూడంగానే అనిపిస్తుంది, అబ్బా వీళ్ళు వాళ్ళు ఆ ఊరు పోయారుగా, వీళ్ళు ఈ ఊరు పోయారుగా, ఓ వీళ్ళు ఇది కొనుక్కున్నారుగా, ఓ వాళ్ళు అది కొనుక్కున్నారుగా, వాళ్ళు ఈ కారు కొనుక్కున్నారుగా, అమ్మ అందరు బాగానే ఉన్నాను, ఒక్కనే ఎట్లా ఉంది? అట్లా లేదు, వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకున్నాయి. ఎందుకు? బైబిల్ చెప్తుంది దేవుడు సుఖమును దుఃఖమును జతపరిచాడు. కాబట్టి శ్రమలు లేని జీవితం అనేది లేదు. అన్నిటి దినాలు చాలామంది క్రైస్తవ బోధకులు ఏం చెప్తున్నారంటే, మీరు యేసు ప్రభు దగ్గర రండి, మీ సమస్యలన్నీ పోతాయి. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నా యొద్దకు రండి, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. నా యొద్దకు రండి, నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఎందుకు? ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమ పొందాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. మనం పొద్దున్న చూసాం, ఆయన దేవుని కుమారుడు. దేవుడు, ఆయనలో ఎక్కడ పాపం అనేది లేదు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, శోధించబడినను పాపము లేనటువంటి వాడు. హెబ్రీ పత్రికలో వాడబడిన పదాలు ఇవి. పవిత్రుడు, చూడండి, పవిత్రుడు, నిర్దోషి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. ఆయన కొరకు తాను కొరకు బలర్పించుకోవాల్సిన పని లేదు. చూడండి 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండను. హీ హ్యాస్ నో సిన్ అట్ ఆల్. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యొక్క రక్తము ద్వారా మనకెందుకు రక్షణ అంటే, ఆయనలో పాపము లేదు. శోధించబడ్డాడు, హింసించబడ్డాడు, వేధించబడ్డాడు, కానీ ఆయనలో ఎక్కడ పాపం లేదు. మరి పాపం లేని ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమ పొందితే, హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ లైఫ్ వితౌట్ సఫరింగ్? వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ ఇట్? కానీ చాలామంది క్రైస్తవ బోధకులు వాగ్దానం చేస్తున్నారు, రండి మీ దుఃఖ దినములు సమాప్తమగును. ఎవరి గురించి అది? ఏ దుఃఖ దినములు? దుఃఖం అనేది ఉండదా? దుఃఖం అనేది ఉంటుంది. అన్ని దుఃఖాలు పోతాయా? పోవు. యేసు ప్రభువారు ఈ లోకంలో శ్రమ పొందాడు. చూడండి హెబ్రీ పత్రిక, మనం బయటకు పోవాల్సిన పని కూడా లేదు. ఈ పత్రికలో చాలా సంగతులు రాయబడ్డాయి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటిగా
2వ అధ్యాయం 10వ వచనం, 2:10. ఎవని నిమిత్తం సమస్తమునున్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, యేసుప్రభువారి గురించి, ఎవని నిమిత్తం సమస్తమున్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, అంటే మనం ఆయన కుమారులు, మనము తెచ్చుచుండగా, వారి రక్షణకర్త ఎవరు? మన రక్షణకర్త ఎవరు? యేసుప్రభు. రక్షణ ఈజ్ ద ఆథర్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఈ రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట, యేసుప్రభువారు శ్రమల ద్వారా, అంటే యేసుప్రభువారు ఏదో లోపం ఉంది అనుకోకూడదు. ఇది మనకు అర్థం కావటానికి చెప్పబడిన భాష. ఇది మనం అర్థం కావటానికి చెప్పబడిన భాష. ఆంథ్రోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. అంటే యెహోవా హస్తము అంటే యెహోవాకు చేతులు ఉన్నాయని కాదు, మనకు అర్థం కావడానికి చెప్పబడిన మాట. అట్లాగే ఇక్కడ ఆయన ఆ రక్షణకర్త ఎలా అయ్యాడు అంటే శ్రమల ద్వారా. అంటే శ్రమలు ఆయన పొందకపోతే ఆయన పూర్తిగా నిన్ను నన్ను రిప్రజెంట్ చేయలేడు. కాబట్టి ఇక్కడ ఇంకో మాట కిందేముంది? పరిశుద్ధ పరచువారికి. పరిశుద్ధ పరచువారు ఎవరు? పరిశుద్ధపరచు దేవుడు. పరిశుద్ధ పరచబడువారు అంటే ఎవరు? మనం. వీళ్ళిద్దరికీ ఒక్కటే మూలం, ఒకటే మార్గం. మనల్ని పరిశుద్ధపరిచిన యేసు దేని గుండా వెళ్ళాడు? శ్రమల గుండా వెళ్ళాడు. కాబట్టి నువ్వు నేను కూడా ఎక్కడి నుంచి వెళ్ళాలి? కాబట్టి శ్రమలు లేని జీవితాన్ని మనం అడగటం కానీ కోరుకోవటం కానీ, నువ్వు కోరుకుని అయ్యేది. ఇప్పుడు ఎంతమందికి చనిపోవాలంటుంది చెప్పండి? ఎంతమంది చనిపోవాలంటుంది? ఎవ్వరికీ ఉండదు. మరి చనిపోకుండా ఉంటామా? దట్స్ ద లా దట్ గాడ్ హ్యాస్ పుట్. వెదర్ యూ లైక్ ఇట్, యూ డు నాట్ లైక్ ఇట్, వెదర్ యూ ఎంజాయ్ ఇట్, వెదర్ యూ వీప్ అబౌట్ ఇట్, దెర్ ఈజ్ నో అదర్ వే. మనకెవ్వరికి ఇష్టం లేదు చావంటే. ఆ మాట కూడా మాట్లాడడానికి ఇష్టం లేదు. కానీ మరణం అయితే అందరికీ వస్తుంది. అట్లాగే శ్రమలు మనం ఇష్టపడకపోయినా, కోరుకున్నా కోరుకోకపోయినా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే క్రైస్తవులముగా ఈ శ్రమలకి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం. ఒకటి మనం ఏం చూస్తున్నామంటే, మొట్టమొదటి ఏం చూస్తాం? ద రియాలిటీ ఆఫ్ సఫరింగ్, అనగా శ్రమ అనేది లేకుండా ఉండదు, ఇన్ఎవిటబిలిటీ. ఈ సమస్య కాకపోతే ఇంకో సమస్య, ఆర్థికం కాకపోతే ఆరోగ్యం కాకపోతే ఇంకేదో సైకలాజికల్, లేకపోతే ఇంకేదో సమస్య, ఇంట్లో సమస్య, సైకలాజికల్ కానీ మెంటల్గా కానీ, లేకపోతే ఆర్థికంగా కానీ, లేకపోతే ఉద్యోగం దగ్గర కానీ, బాస్ కానీ, భార్య కానీ, భర్త కానీ, అత్త కానీ, మామ కానీ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ముళ్ళు మన జీవితంలో ఉంటూనే ఉంటుంది, క్రైస్తవులమైనా కాకపోయినా. ఒకటి మనకున్న అవగాహన ఏంటంటే, మన ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమల ద్వారా వెళ్ళాడు. ఆయన అనుసరించే మనము, ఆయన వెనకాల వెళ్ళే మనము, ఆయన మార్గంలో వెళ్ళే మనము కూడా అదే మార్గంలో వెళ్ళాలి. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకొనను. యేసు ప్రభువారు నేర్చుకున్నాడు. ఎందుకు నేర్చుకోవాలి? ఆయనకు విధేయులు అవటం అనేది అలవాటు లేదు అసలు. ఆయన దేవాది దేవుడు, సర్వాధికారి అయినవాడు, సర్వాధిపతి అయినవాడు. ఆయనకు ఒక దగ్గర నిలబడి మీరు చెప్పండి నేను చేస్తాననేది అలవాటు లేదు ఆయనకి. ఆ దేవాది దేవుడు తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనం కూడా ప్రతి భారమును అక్కడ మాట గమనించారు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు. 3వ వచనం ఉంది, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్నాడు. ఆయన ఓర్చుకున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం 4. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. కాబట్టి యేసు ప్రభువారి శ్రమల గుండా వెళ్తే దేవుడు యేసు ప్రభువారి జీవితంలోనే ఏ పాపము లేని యేసు ప్రభువారి జీవితంలోనే శ్రమను అనుమతిస్తే, సరే దానికి కారణం ఏదైనా ఉండొచ్చు, అనుమతిస్తే ఆయన అనుమతించావు ప్రభు నాకైతే వద్దు
అంటానికి మనకెక్కడ, అసలు మనకేం అధికారం ఉంది? కాబట్టి ఒకటి నిజం, మన జీవితంలో శ్రమలు వస్తూనే ఉంటాయి. దీనికి మనం సిద్ధపడి ఉండాలి. సిద్ధపడితే కొంత బెటర్, సిద్ధపడకుండా వస్తేనే చాలా కష్టమైపోతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనల్ని సిద్ధపరుస్తూ ఉంది. యాకోబు రాస్తున్నాడు, పేతురు రాస్తున్నాడు, హెబ్రీ పత్రిక రాస్తున్నాడు. ఎందుకు అంటే ప్రజలు అంతేగాని వాళ్ళకి మీకేం శ్రమలు రావు, మీకేం ఇబ్బందులు రావు అనట్లేదు. నేటి దినాల్లో చాలామంది అలా బోధిస్తున్నారు. యేసు ప్రభు నమ్మితే ఏం కష్టాలు రావు అంటున్నారు. ప్రభు చెప్పాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు హింస పొందురని పౌలు గారు రాస్తూ వచ్చాడు. పౌలు గారు అంటాడు, మనం ఈ లోకంలో అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నాను. నన్ను వెంబడించువాడు అనుదినము తన సిలువనెత్తుకొని తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. ఇది క్రైస్తవ జీవితం. ఇది శ్రమలతో కూడిన జీవితం, ఇది పోరాట జీవితం, ఇది వేదనతో కూడిన జీవితం. అందుకోసం యేసుప్రభువారు అన్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల కాదు. దీని ద్వారము ఇరుకు, దారి సంకుచితము. ఇదేం ద్వారం? ఇది జీవమునకు పోవు ద్వారం, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, దారి విశాలం, ద్వారం వెడల్పు. ఇక్కడ క్రైస్తవ జీవితం ఇది మనం బ్రతికినంత కాలము పోరాటమే, యాగనీ. మన ఎదుట ఉంచబడిన పందెము అని ఉంది కదా హెబ్రీ పత్రికలో. ఆ పందెము అనే పదానికి గ్రీకు మూల పదం ఏంటంటే యాగన్. ఈ యాగన్ నుంచి వచ్చిందే యాగనీ అంటే వేదన. ఒక పందెంలో పాల్గొనేవాడు ఎలా ఉంటాడు? పొద్దున 11ంటికి లేస్తాడా? పరుగు పందెంలో పాల్గొనేవాడు ఉదయకాలం 3 గంటలకు లేస్తారు. ఏం తినాలో అవే తింటారు, ఏది పడితే తినరు. ఐస్ క్రీములు తినరు, నాన్ వెజ్ కూడా ఈ పర్టికులర్ వాటినే తింటారు. టైంకి తింటారు, టైంకి పడుకుంటారు, ఫోన్ ఎక్కువ చూడరు, టీవీ ఎక్కువ చూడరు, ఎప్పుడో ఒకసారి చూస్తారు. వాళ్ళంతా ట్రైనింగ్లో ఉంటారు, రోజుకి ఇన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలా. కాబట్టి పరుగు పందెం అనేది వేదనతో, శ్రమతో కూడింది. క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు నిన్ను నన్ను అదే విధానంలో ఉంచాడు. మొట్టమొదటిది ద రియాలిటీ ఆఫ్ సఫరింగ్. దెర్ ఇస్ నో ఎగ్జంప్షన్ ఫర్ ఎనీబడి. నువ్వు నేను రక్షణ పొందినంత మాత్రాన, మారు మనసు పొందినంత మాత్రాన, దేవుని నమ్ముకున్నంత మాత్రాన మిగతా వాళ్ళకు భిన్నంగా వాళ్ళకైతే వస్తే వచ్చాయి, మనకైతే రాకూడదు. మనకి యాక్సిడెంట్ అయినా దెబ్బ తగలకూడదు, మన కింద పడ్డా మన కాలు జారకూడదు. కాపాడుతాడు దేవుడు, అప్పుడప్పుడు చాలాసార్లు కాపాడుతాడు. కానీ ఆయన టైం వచ్చినప్పుడు తీసుకుని వెళ్తాడు. కానీ దానికి ఏం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. తన సమయం వచ్చినప్పుడు దేవుడు మనం తీసుకుని వెళ్తాడు. అక్కడికి మొట్టమొదటిది రియాలిటీ ఆఫ్ సఫరింగ్. దీంట్లో ఎవ్వరికి ఎగ్జంప్షను లేదు, ప్రతి ఒక్కరికి దీంట్లో భాగం ఉంది. రెండవది, ఇక్కడ ఇది క్లియర్ కదా, మనం బ్రతుకున్నంత కాలం దేవుడు సుఖమును దుఃఖమును జతపరచి ఉన్నాడు. వస్తుంది. మరి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చాలామంది ఏం చేస్తారు, కొంతమంది కృంగిపోతారు, బాధపడతారు. ఎందుకు వచ్చింది ఇది, ఎలా వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, కృంగిపోతారు. ఇంకొంతమంది ఎలా ఉంటారు, రెక్లెస్, వస్తే వచ్చింది, మన సంబంధమే లేదనుకుంటారు. క్రైస్తవులంగా మనం ఎలా రెస్పాండ్ కావాలి? మొట్టమొదట we should understand the purpose of suffering. మొట్టమొదట అర్థం చేసుకుంది ఏంటంటే, పాపము వలన శ్రమ అనేది అందరికీ విస్తరించింది. అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు అంటున్నాడు, మన కొరకు ప్రాణం పెట్టా అంటున్నాడు, మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాను అంటున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నా అంటున్నాడు, మనల్ని మీరంటే నాకు ప్రాణం అంటున్నాడు. అలాంటి దేవుడు మన జీవితంలో శ్రమను ఎందుకు అనుమతిస్తున్నాడు? తీసేయొచ్చు కదా, వాళ్ళకి ఇవ్వకుండా ఉండొచ్చు కదా, ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం రాయబడింది. ఏం రాయబడింది? ఫిలిప్పీ 1వ అధ్యాయం చివరి వచనం, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడను. క్రీస్తు పక్షమున శ్రమపడుట అనుగ్రహించబడను. పిల్లరా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బైబిల్లో ద సావర్నిటీ ఆఫ్ గాడ్,
దేవుడికి తెలియకుండా, దేవుడి అనుమతి లేకుండా, దేవుడేదో నిద్రపోతుంటే శ్రమ వచ్చేదో దేవుడు అనుమతించి ఉంటాడు. యోబు జీవితంలోంచి మనం నేర్చుకునేది అదే. యోబు జీవితంలో బహు భయంకరమైన శ్రమ రాగా అది దేవునికి తెలియకుండా రాలేదు. దేవుడేదో అమాయకంగా ఆయన వేరే కొంచెం నిద్రపోతున్నప్పుడు, కునికిపాటు పడుతున్నప్పుడు సాతానుడు వచ్చి చేసిన వాడు కాదు. దేవుడు అనుమతించాడు మన జీవితంలో. అదే పరిస్థితి అయినా కూడా అట్లని చెప్పి పాపం జరిగితే పాపాన్ని దేవుడు అనుమతించాడు అనకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఎవడైనా శోధించబడినప్పుడు దేవుని చేత నేను శోధించబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు గొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపం పరిపక్వమై మరణమును కనును. కానీ శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు అనుమతిస్తాడు. అందుకోసం రాయబడింది, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని దేవుడు శోధింపబడ నీయడు. అంతేకాదు శోధనతో పాటు తప్పించుకొని మార్గము కూడా కలుగజేయ. దేవుడు మన జీవితాలు అనుమతించినప్పుడు హీ సో కేర్ఫుల్ హౌ మచ్ టు గివ్, వెన్ టు గివ్, హౌ లెంగ్త్ ఇట్ షుడ్ బీ. దేవుడు ఏదో ర్యాండమ్గా అదో వీళ్ళ మీద ఇంత శ్రమ అట్లా వదిలేయట్లా. దేవుడు చాలా ప్రెసిషన్, మనం ఎంత భరించగలుగుతాము. కానీ దేవుడు హీ సావరెన్. ఆయనకు అనుమతి లేకుండా ఏది జరగట్లేదు, ఆయన తెలియకుండా ఏది రావట్లేదు. ఆయన అనుమతించాడు అంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. శ్రమల వెనకాల ఏ ఉద్దేశం ఉంటుంది? కొన్ని విషయాలు నేను ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా శ్రమలు ఏం చేస్తాయి అంటే, పిల్లల శ్రమను మన రెండు రకాల శ్రమలు కూడా ఆలోచించాలి మనం. ఒకటేమో దేవుడు అనుమతించేది, రెండవది మనం తెచ్చుకునేది కదా. పేతురు గారు అదే రాస్తున్నాడు. అది అక్కడ చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక. తప్పు చేసి జైల్లో పడి దేవుడు చేశాడు అనకూడదు. మళ్ళీ మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 20వ వచనం, 19-20. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినలా మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవుని హితమగును. ఇందుకొరకు మీరు పిలువబడతారు. కాబట్టి ఈ శ్రమలు అంటే దేవుడు అనుమతిస్తాడు. కొన్ని శ్రమలు, కొన్ని మనం తెచ్చుకుంటాం. మనం తెచ్చుకునే వాటిలో కూడా దేవుడు ఆయన సర్వాధికారి అయి ఉండి తన కృపను బట్టి మనకు సహాయం చేస్తాడు. మనం తెచ్చుకున్నా కూడా అది మొత్తానికి పిల్లరా, ఈ శ్రమలలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటని చూస్తే, మొట్టమొదటిగా శ్రమలు ఏం చేస్తాయి అంటే మనము దేవుని మీద ఆధారపడేటట్లు చేస్తాయి. శ్రమ వలన కలిగే ప్రయోజనం ఏంటంటే, శ్రమ మనం దేవుని మీద ఆధారపడే, మనం ఎంత మంచివాళ్ళం అనుకున్నా ఒకటి మాత్రం నిజం, అవసరం ఉన్నప్పుడు చేసే ప్రార్థన వేరు, కడుపు నిన్నప్పుడు చేసే ప్రార్థన వేరు. శ్రమ ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు దేవుని దగ్గర పరిగెత్తుకుని వస్తాం, వేగంగా పరిగెడతాం. ప్రభు అంటే ప్రేమ ఉంటుంది. కీర్తనాకారుడు అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నాను. దేవుని మీద ఆధారపడతాం, దేవునికి దగ్గరగా వస్తాం. శ్రమలు ఏం చేస్తాయండి? ఎందుకు? శ్రమలలో ఇంకా వేరే వాళ్ళు లేరు. సావరెన్, సర్వశక్తి గలవాడెవడు? దేవుడు. ఆయన సర్వశక్తి గలవాడు గనుక, ఆయన తీసేయగలుగుతాడు గనుక, ఆయన మాత్రమే చేయగలుగుతాడు కనుక శ్రమ ద్వారా మనం దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వస్తాం. యేసు ప్రభువారి గురించి రాయబడింది, ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు 5వ అధ్యాయం చూస్తారా? ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఇందాక మనం 8వ వచనం చదివాం అనుకుంటా. 7వ వచనం, శరీరధారి ఉన్నప్పుడు దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణమును రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. రోదనము, కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే శ్రమల ద్వారా వస్తాయి. కనుక శ్రమలు మనల్ని దేవునికి దగ్గరగా చేస్తాయి. లేఖనాలు చాలా చెప్పబడతాయి. వారు శ్రమ కలగా వారు యెహోవాకు మొరపెట్టిరి, వారికి శ్రమ కలగగా వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి శ్రమ కలగా వారు దీనులైరి, వారు శ్రమ పెట్టగా వారు యెహోవా వారిని శ్రమ పెట్టగా వారు యెహోవాకు ప్రార్థన చేసిరి. చాలాసార్లు న్యాయాధిపతుల గ్రంథంలో సైకిల్ కనపడుతుంది. ఏంటది? ఒక న్యాయాధిపతి వస్తాడు, వారందరిని చక్కగా నడిపిస్తాడు, ఆయన చనిపోతాడు. వీళ్ళందరూ ఏం చేస్తారు? మళ్ళీ అన్యజనుల పాపాల్లో పడిపోతారు, విగ్రహారాధనలోకి వస్తారు. దేవుడు ఏం చేస్తాడు?
మళ్ళీ శత్రువుని తీసుకొస్తాడు. శత్రువు వాళ్ళని ఏం చేస్తాడు? ఇబ్బంది పెడతాడు. వీళ్ళు మొరపెడతారు. దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకో న్యాయాధిపతిని లేపుతాడు. దిస్ సైకిల్. అట్లాగే శ్రమలు ఏం చేస్తాయంటే మనం దేవుని మీద ఆధారపడేటట్లు చేస్తాయి. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో ప్రియులరా, దేవుణ్ణి ఎరగగలుగుతాం. మన జీవితానికి ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటి? దేవుణ్ణి తెలుసుకోవటం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన క్రీస్తు యేసును ఎరుగుటయే నిత్య. వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్? నోయింగ్ గాడ్. నాట్ దట్ ఇక ఏం మరణం లేకుండా బతుకుతాం, అది కాదు. మరణం లేకుండా ఎల్లకాలం ఉంటాం, ఎలా పడితే అలా జీవిస్తాం కాదు. నిత్య జీవం అంటే జీవము గల దేవుణ్ణి ఎరగటం, తెలుసుకోవటం, లోతుగా ఎరగటం. ఏదో చదివినంత మాత్రాన తెలుసుకున్నట్లు కాదు. జీవితంలో జరిగేటువంటి ప్రతి కష్టము నష్టములో దేవుడెంత ప్రేమ గలవాడో, దేవుడెంత కనికరం గలవాడో, మన పట్ల ఎంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, మనల్ని ఎంత అద్భుతంగా కాపాడుతాడో, ఆయన శక్తి ఎంతదో, ఆయన బలం ఎంతనో, ఆయన ప్రేమ ఎలాంటిదో ఎప్పుడు నిజంగా తెలుస్తుందంటే పాటలు పాడినంత మాత్రాన, వర్తమానాలు విన్నంత మాత్రాన కాదు, మన జీవితంలో శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. యోబు జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? మొదటి అధ్యాయంలో చూడండి, యోబు జీవితంలో ఆశీర్వాదం ఏంటి? మొదటి అధ్యాయం దగ్గర చేయబెట్టండి, లాస్ట్ అధ్యాయం దగ్గర చేయబెట్టండి. మొదటి అధ్యాయం 3వ వచనం. 7,000 గొర్రెలు. అక్కడ ఎన్ని గొర్రెలు? చివరి అధ్యాయం 42వ అధ్యాయం 14,000 గొర్రెలు. ఇక్కడ 7,000 గొర్రెలు, అక్కడ 14,000 గొర్రెలు. ఇక్కడ 3,000 ఒంటెలు, అక్కడ 6,000 ఒంటెలు. ఇక్కడ 500 ఆడగాడిదలు, 500 జతల ఎడ్లు, ఇక్కడ 1000 జతల ఎడ్లు. ఇక్కడ 500 ఆడగాడిదలు, అక్కడ 1000 ఆడగాడిదలు. ఇక్కడ 10 మంది పిల్లలు, అక్కడ 10 మంది, అక్కడ 20 మంది రాలా. ఎందుకు? వీళ్ళు ఎక్కడికి పోలా, వీళ్ళు దేవుని దగ్గర ఉన్నారు. ఈ 10 మంది దేవుని దగ్గర ఉన్నారు. యోబు అనుకున్నాడేమో, ఈ భార్య కూడా పోయింది, ఇంకో భార్య వచ్చేదా. ఇక్కడ లేదు, ఒక్కరిదే ఉంది, ఆమె ఉంది, ఇంకొకరు లేరు అక్కడ. ఈ ఆశీర్వాదం ఇది కాదు, ఇది కాదు ఆశీర్వాదం. ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఇంతకుముందు నిన్ను గురించిన వార్త విన్నాను, ఇప్పుడు నేను కన్నులారా, దిస్ ఇస్ ద బ్లెస్సింగ్. ఏంటి? యోబు జీవితంలో శ్రమ ద్వారా చేసింది, నేర్చుకున్నది ఏంటంటే, ఇంతకుముందు దేవుని గురించి విన్నాడు, కొంత తెలుసుకున్నాడు, కానీ శ్రమలో, బాధలో, ఇబ్బందిలో యోబు దేవుణ్ణి కల్లారా చూస్తున్నాడు. రండి 42వ అధ్యాయం, ఎన్నో వచనం శాలం, 8వ వచనం, 5వ వచనం. వినికిడి చేత నిన్ను గురించిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. చాలు, అక్కడ ఆగుదాం, మళ్ళీ చదువుదాం. ఇక్కడ మొట్టమొదటిగా శ్రమలు ఏం చేస్తాయంటే దేవుణ్ణి నీకు నాకు దగ్గరగా చేస్తాయి. ద మోర్ వీ సఫర్, ద మోర్ వీ నో హిమ్. అందుకోసం పౌలు గారు అంటాడు, నేను ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. ఆయన ఎరగాలి అంటే ఆయన ఎంత బలవంతులో తెలుసుకోవాలంటే మనంత బలహీనతలో తెలుసుకోవాలి. కాబట్టి శ్రమలు ఏం చేస్తాయంటే మనల్ని దేవునికి దగ్గరగా తీసుకొస్తాయి. మొట్టమొదటిది, ఎప్పుడైతే దేవుని దగ్గరగా వస్తామో దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది, దేవుడు ఎంత ప్రేమగలవాడో అర్థమవుతుంది, దేవుని క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యోబుకు అర్థమైంది. అప్పటిదాకా ఏమన్నాడు? రమ్మని నేను మాట్లాడతా, రమ్మని నేను మాట్లాడతా, రమ్మని నేను మాట్లాడతా అన్నాడు. దేవుడు దిగొచ్చాడు. యోబు, ఏం మాట్లాడుతావు నువ్వు? ఏం మాట్లాడుతావు యోబును? కదా మనం కూడా చాలాసార్లు అంటాం, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు అలా చేశాడు, దేవుడు ఇలా ఎందుకు చేయలేదు, అలా ఎందుకు చేయలేదు. మనం చాలాసార్లు దేవుడిని అడుగుతూ ఉంటాం. బయటికి అనకపోయినా లోపల అనుకుంటా, దేవుడు ఎక్కడో, నేను ఎక్కడో ఉండాల్సిన వాడిని దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడు, నేను ఎక్కడో వెళ్ళాల్సిన వాడిని దేవుడు అనవసరంగా ఎక్కడో, దేవుడి సాఫ్ట్వేర్లో ఎక్కడో తేడా వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఉండిపోయాను. శ్రమలు మన దేవునికి దగ్గరగా, యోబు జీవితంలో ఆశీర్వాదం అది. రెండవది, ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వస్తామో మనమెంత బలహీనులమో మనకు అర్థమయ్యేది. దేవునికి దగ్గరగా రానంత వరకు
మనమెంత బలహీనులమో, మనమెంత పనికి మారిన వాళ్ళమో, మనమెంత నిష్ప్రయోజకులమో మనకు అర్థం కాదు. సాధారణంగా మన మీద మనకున్న అభిప్రాయం ఏంటంటే, ప్రపంచ సృష్టి మొత్తంలో పర్ఫెక్ట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మనం ఒక్కళ్ళమే. ఇది మన మీద మనకుండే అభిప్రాయం, ఎవరి మీద వాళ్ళకుండే అభిప్రాయం. ఒకవేళ మనం చేస్తేనేమో సరి, వేరే వాళ్ళు చేస్తే అది తప్పు. మనం తప్పు చేస్తేనేమో పొరపాటు, అవతల వాళ్ళు చేస్తేనేమో కావాలని చేశారు. అది మనకు జరిగితేనేమో పొరపాటున జరిగింది, అది జరగకూడదు, అవతల కావాలని జరిగింది, అట్టే జరగాల. ఇది బ్రేక్ ఎప్పుడవుతుందంటే శ్రమల ద్వారా, కష్టముల ద్వారా వెళ్తున్నప్పుడు, దేవునికి దగ్గరగా వస్తున్నప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు యోబు ఏమంటున్నాడు చెప్పండి, చూడండి 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలో. గుర్తించండి, ఈ మాటలు 3,000 గొర్రెలు 6,000, 7,000, 14,000 అయినప్పుడు చెప్పట్లా. ఇంకా జరగలే. అది శ్రమలు అలానే ఉన్నాయి, కష్టం అలానే ఉంది, ఒళ్ళంత కురుపులు అట్లానే ఉన్నాయి, ఇంకేమి రెస్టరేషన్ జరగలా. ఆ రెస్టరేషన్ జరగనప్పుడే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు యోబు అంటున్నాడు, ప్రభా ముందు నా అనారోగ్యం తీసేయి, అప్పుడు నేను మాట్లాడతానట్లా. ఏమంటున్నాడు, నేను అసహించుకొని ధూళిలో పడి బూడిదలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను. అంటే యోబుకు అర్థమైంది ఏంటి అంటే, ఈ శ్రమలన్నీ ఉన్నా కూడా దేవుణ్ణి నేను కళ్ళారా చూశాను. నేను మాట్లాడిన మాటలు ఎంత బుద్ధిహీనమైన మాటలు, ఎంత పనికిమాలిన మాటలు. నేను దేవుని ప్రశ్నిస్తాను. చాలాసార్లు మనం దేవుని జ్ఞానాన్ని ప్రశ్నిస్తుంటాం, దేవుడు ఎందుకు ఇలా చేశాడు. చాలాసార్లు దేవుని బలం ప్రశ్నిస్తుంటాం, దేవుని శక్తిని ప్రశ్నిస్తూ ఉంటాం, దేవుని యొక్క సావర్నిటీని ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుడు ఇలా చేస్తుంటే బాగుండేది, అలా చేస్తుంటే బాగుండేది, ఇలా ఆలస్యం చేస్తున్నాడు, ముందు చేస్తుంటే బాగుండేది అనుకుంటా. యోబు అంటున్నాడు, నన్ను నేను అసహించుకున్నా. శ్రమల ద్వారా దేవుడు మనకు దగ్గర అవుతాడు, మనం దేవునికి దగ్గర అవుతాం. దేవుడు ఆయన ఎప్పుడు దగ్గరే ఉన్నాడు, మనం ఆయనకు దగ్గర అవుతాం. ఎప్పుడైతే ఆయన దగ్గర అవుతామో దేవుణ్ణి ఎరగగలుగుతాం. రెండవది, మనల్ని గురించి మనము ఎరగగలుగుతాం. మూడవది, శ్రమల ద్వారా మనములో ఉన్న లోపము తీర్చబడుతుంది. రండి యాకోబు పత్రిక. శ్రమ ద్వారా దేవుడు మనల్ని ప్యూరిఫై చేస్తాడు. బంగారాన్ని ఎలా ప్యూరిఫై చేస్తారు? కొలిమిలో వేసి కరిగిచ్చి దాంట్లో ఉన్న మస్టును తీసివేస్తారు. అలాగే మన విశ్వాసం కూడా. చదువుదాం అది కూడా. ముందు యాకోబు పత్రిక 4వ వచనము, 1వ అధ్యాయం 4. మీరు సంపూర్ణులను అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనేడి. మీలో ఏ లోపం లేకుండా ఉండాలంటే ఓర్పు కావాలి. ఎప్పుడు వస్తుంది ఓర్పు? శ్రమ. చూడండి, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు. శ్రమలు మనల్ని పరిశుద్ధపరుస్తాయి, పవిత్రపరుస్తాయి, మనలో ఉన్న గర్వాన్ని తీసివేస్తాయి, మనలో ఉన్న అహంకారాన్ని తీసివేస్తాయి, మనలో ఉన్న దేవుని మీద ఆధారపడే బదులు మన మీద ఆధారపడతామే, ఆ సెల్ఫ్ రిలయన్స్ బ్రేక్ చేస్తాడు దేవుడు. నలగొడతాడు, విరగొడతాడు. శ్రమలు మనల్ని పరిశుద్ధపరుస్తాయి. మనం ఇంతకుముందు అనుకున్నాం కీర్తన 119లో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమలు మనల్ని పవిత్రపరుస్తాయి. అందుకోసం పేతురు గారు అంటున్నాడు, చూడండి 4వ అధ్యాయం 1వ వచనం ఇందాక చదివాము. అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుషాజను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇకనేమీయూ లేక. పాపం ఎప్పుడు వస్తుంది? అంత బాగున్నప్పుడు. దావీదు ఎప్పుడు పాపంలో పడిపోయాడు? శ్రమల్లో పారిపోతున్నప్పుడు కాదు, సౌలు దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు కాదు, అన్నలు ద్వేషించినప్పుడు కాదు. ఎప్పుడు? అంతా బాగుండి రాజు అయిపోయి సింహాసనం మీద ఉండి 50 సంవత్సరాలు దాటిన ఆ కాలంలో ఏం శ్రమ లేదు, ఇబ్బంది లేదు, పాపం చేశాడు.
నేను అనుకుంటా ఒకవేళ దావీదుకి అప్పుడు కూడా శ్రమలు ఉంటే చేసి ఉండేవాడు. పాపముతో జోలి ఎప్పుడు ఉండదు తెలుసా? శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉండదు. పిల్లరా, నేను ఇక్కడికి ఆఫ్ చేస్తాను. ఇంకా చాలా విషయాలు, 6 విషయాలు అనుకున్నాను. మొట్టమొదట, శ్రమ అనేది లేకుండా క్రైస్తవ జీవితం లేదు. అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా అన్రీజనబుల్. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఏదో ఒక శ్రమ వస్తూనే ఉంటుంది. అయితే క్రైస్తవులముగా, దేవుని ఎరిగిన వారిగా మనం సిద్ధపరచబడి ఉండాలి. ఏంటి సిద్ధపరచడం? వీ షుడ్ నో ద పర్పస్ ఆఫ్ ద సఫరింగ్. ఫస్ట్ వీ షుడ్ నో దాట్ గాడ్ ఈజ్ సావరెన్. దేవుడు అనుమతించకుండా మన జీవితంలో ఏది జరగదు అనేది మనం ఎరగాలి. రెండవది, గాడ్ హ్యాస్ అ పర్పస్ బిహైండ్ ఎవ్రీ సిట్యుయేషన్ దట్ హీఈస్ అలోయింగ్. ఒక మాట చదివి నేను ముగిస్తాను. దేవుడు శ్రమను అనుమతించినప్పుడు, చక్కని మాట, అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఎక్కడుంది? విలాపవాక్యములు, లామెంటేషన్స్, విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచే. గాడ్ ఈజ్ నాట్ ప్లేయింగ్ చెస్. దేవుడు చదరంగం ఆడట్లేదు. వీళ్ళకి శ్రమ, వాళ్ళకి శ్రమ అంటానికి. హృదయపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా శ్రమనైన విచారమైన కలగచేయువాడు కాదు. కాబట్టి దేవుడు ఆయనకు ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆయనకు మన గురించి బాగా తెలుసు. మనలో ఉన్న లోపం ఏంటో తెలుసు. ఆ లోపములు తీర్చబడాలి అంటే, మనం యేసు ప్రభువారి యొక్క రూపంలోకి మార్చబడాలి అంటే, మనం సంపూర్ణము కావాలి అంటే, ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో ఆయన పనిచేస్తుంటాడు. మనం ఏమంటాం? వాళ్ళకి ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు? ఏది? ఆశీర్వాదాల విషయం. శ్రమల విషయంలో అడగం. వాళ్ళకి ఆ శ్రమ ఇచ్చినావు కదా ప్రభా, నాకు కూడా ఈ ప్రభా అంటాను. వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చా, నాకెందుకు ఇవ్వలేదు అంటాం. శ్రమలు మాత్రం మనం అడగం. కనుక 3 విషయాలు చూసాం. దేవుడు ఆయన శ్రమల విషయంలో సావరెన్ అయి ఉన్నాడు. ఎప్పుడైతే శ్రమ ద్వారా వచ్చే లాభాలేంటి? దేవునికి మనం దగ్గరగా వస్తాం. ఎప్పుడైతే దేవుని దగ్గరగా వస్తామో ఆయనను ఎరుగుతాం. తీరిగా ఎరగటం వేరే, పరిస్థితుల్లో నలగొట్టబడినప్పుడు ఆయన ఎరగటం వేరే. ఎప్పుడైతే ఆయన ఎరుగుతామో మన గురించి మనం ఎరుగుతాం. మనం ఎంత బలహీనంలో ఎరుగుతాం. అప్పుడు మన మీద అతిశయం ఉండదు. మనం కొంతమంది కదిలిస్తే వాళ్ళ గురించి చెప్పేస్తుంటారు. నేను అట్లా, నేను ఇట్లా. నేను మన ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అమ్మడే ఒక ఆల్బమ్ తీసుకొచ్చాడు. అన్న ఇగో చూడు, బక్సింగ్ గారు నా పెళ్లి చేశాడు. ఇగో చూడు, ఆ ఊర్లో నేను పరిచయం చేశాను. ఇగో చూడు, నాకు పరిచయం లేదు, వచ్చి ఫోటోలు చూపిస్తున్నాడు అంతే. అంటే నేను మంచోడిని. అది ఎప్పుడు బ్రేక్ అయిద్దంటే, నేను నీచుడను, నేను ఏం మాట్లాడగలను అన్నాడు యోబు. మన గురించి మనం ఎరుగుతాం. మూడవది, దేవుడు మనల్ని శుద్ధపరుస్తాడు. బంగారాన్ని సబ్బు పెట్టి రుద్దితే శుద్ధి కాదు. అట్లాగే మనల్ని కూడా కూర్చోబెట్టి 4 క్లాసులు చెప్పగానే మనమంతా యేసు ప్రభువారి సారూప్యంలోకి మారం. ఇది రోజు రోజు జరిగేటువంటి ప్రక్రియ. మనం ఏం చేయాలంటే దీనికి సిద్ధపడి ఉండాలి. కానీ దేవుడు మనం శుద్ధిపరుస్తామంటే వద్దు ప్రవ్వా అనలేము. నిజంగా చెప్పాలంటే ఏం చెప్పాలి? ప్రవ్వా ఇంకా శుద్ధి చేయి. ఎందుకు? ఈ శ్రమలు మనకు ఒకనాడు కిరీటాన్ని తీసుకొస్తాయి. నేను అనుకుంటాను ఎప్పుడు, మన పరలోకానికి పోయింది అంటామేమో దేవునితో, ప్రభా ఇంకొంచెం శుద్ధి చేస్తుంటే బాగుండేది, నన్ను ఇంకెక్కువ శ్రమలు ఇచ్చుంటే ఇంకా నేను నీ రూపంలో మారబడేవాడిని. అక్కడ శ్రమలు మన జీవితాన్ని దేవుడు అనుమతించేది మనల్ని కూల్చివేయటానికి కాదు, మనల్ని నశింపజేయటానికి కాదు, మనల్ని ఆయన రూపంలోకి మార్చి యుగయుగాలు ఆయనతో పాటు ఉండటానికి, సిద్ధపరచడానికి దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. అంత మాత్రానికి ఎల్లకాలం అదే ఉంటుందని లేదు. ఒక్క మాట చదివి నేను ముగిచ్చేస్తాను. ఎప్పటికీ 3 సార్లు చెప్పాను కదా. పేతురు పత్రిక చదివేది ఒక మాటే. 1 పేతురు పత్రిక ఇది చదివి మనం బలంలోకి వెళ్దాం. 5వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి ఎల్లకాలం ప్రభు వెన్నాడు. ఆయన కృపా సమృద్ధి గలవాడు. ఆయన మన మీద జాలి పడతాడు. ఎల్లకాలం వెన్నాడు, మన మీద జాలి పడతాడు. కనుక ఎల్లకాలం శ్రమలు ఉండవు. కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట, ఆ కొంచెం కాలం అదెంతో మనకు తెలియదు. కానీ దాని తర్వాత ఏముందంటే స్థిరపరచి, బలపరచి, పూర్ణులుగా చేస్తాడు. కాబట్టి ఇలాంటి శ్రమలు ఎదుర్కొని ప్రభు కొరకు మనం జీవించడానికి ప్రభు మనకు సహాయపడుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో శ్రమలు, దాని వెనకాల మీ ఉద్దేశము, దానికి మేము ఇవ్వవలసిన ప్రతిస్పందన గురించి మేము కొంత ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రభా, మా జీవితంలో ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక శ్రమ గుండా, ఇబ్బంది గుండా వెళ్తున్నాం. కానీ చాలాసార్లు మేము అనుకుంటాం, వీ డోంట్ డిజర్వ్ దిస్ టైప్ ఆఫ్ సఫరింగ్. మేమేదో చాలా మంచి వాళ్ళము, ఈ శ్రమ అసలు మాకు రాకూడదు అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా దేవుడు న్యాయంగా వ్యవహరిస్తే మేము బ్రతకటమే గొప్ప విషయం. కాబట్టి ప్రభువా, ఇది మేము అర్థం చేసుకోవడానికి కృప చూపించండి. రెండవదిగా, ఈ శ్రమల ద్వారా నీ మీద ఎక్కువ ఆధారపడటానికి మాకు కృప చూపించండి, సహాయం చేయండి, బలపరచండి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మనము ప్రభు బలిలో పాల్గొందాం. వాక్యం